స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అనేసి పిలుస్తూ ఉంటాం. అంటే ఏంటి? మనకి నేల మీద కుండపోత వర్షాలు వస్తూ ఉంటాయి, వాటి వల్ల వరదలు అన్నటువంటి వస్తాయి. అలా కాకుండా హిమాలయాల పర్వతాల్లో ఏవైతే సరస్సులు ఉంటాయో ఆ సరస్సులు బద్దలవ్వటం వల్ల చాలా వరదలు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. దానివల్ల చాలా నష్టం అన్నటువంటిది వాటిల్లుతోంది. మరి అలా ఈ సరస్సుల వల్ల వచ్చేటటువంటి ఆకస్మిక వరదల్ని గ్లాఫ్ లేదా గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అనేసి పిలుస్తూ ఉంటాం. మరి మనం గమనిస్తే 2013వ సంవత్సరంలో కేదార్నాథ్ వరదలు వచ్చాయా? ఆ కేదార్నాథ్ వరదలు ఈ గ్లాఫే అనమాట. అంటే గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అనేసి అంటాం. దాదాపు 6,000 మంది చనిపోయారు. అవునా? మరి గమనించాలి, హిమాలయాల పర్వతాల మీద ఎప్పటి నుంచో మంచు లేయర్స్ లాగా పేరుకొని ఉంటుంది. మరి 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ మంచు పేరుకుపోతే దాన్ని ఏమని పిలుస్తాం? పర్మాఫ్రాస్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. అవునా? ఆ పర్మాఫ్రాస్ట్ అన్నటువంటిది ఏమవుతుందంటే, కొంతకాలంగా క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ఎక్కువ అవ్వటం వల్ల, అంటే వాతావరణ మార్పులు ఎక్కువ అవుతూ ఉండటం వల్ల ఈ గ్లాఫ్ అన్నటువంటిది వస్తుంది. అలాగే మానవ సంచారం వల్ల కూడా వేగంగా ఈ పర్మాఫ్రాస్ట్ అన్నటువంటిది కరిగిపోతుంది. భారీ వర్షాలు కూడా ఇలాంటి ముప్పుని మరింత పెంచుతూ ఉన్నాయి. మనం లాస్ట్ టైం చూస్తే దక్షిణ లోనాక్ హిమనీ నదం ఎక్కడ ఉంది? సిక్కింలో ఉంది. సిక్కింలో ఉన్నటువంటి ఇది కుండపోత వర్షం వల్ల గండిపడి దాంతో వరద ప్రవాహం కింద ఉన్నటువంటి తీస్తా నదిలోకి వచ్చి వంతెనలన్నింటినీ ఈడ్చుకొని వెళ్ళింది. రోడ్లు అన్నటువంటివి దెబ్బతిన్నాయి. అంతేకాదు తీస్తా 3 డ్యామ్ ఏదైతే ఉందో, తీస్తా 3 డ్యామ్, ఈ డ్యామ్కి కూడా భారీ గండి అన్నటువంటిది పడింది. దానికి కారణం ఏంటి? ఈ గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్టే అనమాట. పోను మరిన్ని ఇలాంటి ఉత్పాతాలు పెరుగుతాయి అన్నటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో జాతీయ హిమనీ నద విచ్ఛేదుల వరద గ్లాఫ్ నష్ట నివారణ కార్యక్రమానికి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. దీని ప్రకారం సిక్కింలో ఇప్పుడు ప్రమాదం అంచనా ఉండేటటువంటి హిమనీ నది సరస్సుల మీద అధ్యయనం చేపడతారు. ఆ సరస్సులకి కరకట్టగా ఏవైతే రాళ్ల కుప్పలు ఉంటాయో వాటి స్థిరత్వం ఎలా ఉంది ఏంటి అన్నట్టుగా అంచనా వేస్తారు. ఒకవేళ కుండపోత వర్షాలు వచ్చినా, భూకంపం వచ్చినా ఈ రాళ్ల కట్టలకు గండిపడి ఆ సరస్సులో నీరు కిందికి దూకకుండా అంటే ఎంతవరకు దూకొచ్చు, నెమ్మదిగా దిగేందుకు ఏర్పాట్లు చేయొచ్చా, ఇలాంటి పరిశీలనలన్నీ చేయటం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ గమనించాలి, ఆల్రెడీ పర్యావరణం మీద హిమాలయాలకు సంబంధించి మానవులు ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, లేదు మానవుల యొక్క సంచారం కావచ్చు, ఇవన్నీ పెరగటం వల్ల అక్కడి మంచు పొరల మీద ఎంత ప్రభావం అన్నటువంటిది పడిందో ఆ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మనం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలన్నటువంటివి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై దేశానికి పర్యటనకి వెళ్ళటం జరిగింది. మరి 3 రోజుల పర్యటన ఇది. ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య డెవలప్మెంట్కి సపోర్ట్ చేసుకోవాలి, కానీ ఎక్స్పాన్షనిజంకి కాదు అన్నట్టుగా 2 దేశాలు మాట్లాడుకోవటం జరిగింది. ఈ సౌత్ చైనా సీ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో ఈ డిస్కషన్స్ అనేవి జరిగాయన్నమాట. సో ఈ నేపథ్యంలో బ్రూనైకి అలాగే మన భారతదేశానికి మధ్య రిలేషన్స్ అన్నటువంటివి ఎలా ఉన్నాయి అనేసి మనం చూస్తే, ఏషియాన్లో ఉన్నటువంటి 10 దేశాల్లో బ్రూనై కూడా ఒకటి. అవునా? మరి ఏషియాన్కి సంబంధించి 1992లో మన భారతదేశం సెక్టోరల్ డైలాగ్ పార్ట్నర్గా ఏషియాన్లో చేరింది. అంతేకాదు 2002కి వచ్చేసరికి సమ్మిట్ లెవెల్కి, అంటే హయ్యెస్ట్ లీడర్స్ ఎవరైతే పాల్గొంటారో దాన్ని సమ్మిట్ అంటాము. మనకి మీటింగ్స్ సమ్మిట్ అంటాం కదా. సమ్మిట్ అంటే ఏంటి అంటే ఆ దేశాలకు సంబంధించిన హయ్యెస్ట్ మెంబర్స్ పాల్గొంటే దాన్ని సమ్మిట్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి ఇక్కడ మనం గమనించాలి, సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్కి ఈ బ్రూనై అన్నటువంటి దేశం ఒక ఎకనామిక్ పవర్ హౌస్ లాగా మనకి పనికొస్తుంది. ఎకనామిక్ పవర్ హౌస్, ఒక గేట్వే లాంటిది అని కూడా మనం చెప్పచ్చు. అంతేకాదు సింగపూర్ అన్నటువంటిదేమో మనకి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఏషియాన్లో. అయితే వరల్డ్ వైడ్గా 6th లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ సింగపూర్ అన్నటువంటిది. అట్లానే ఏషియాన్ అన్నటువంటిది 11% ఇండియాస్ గ్లోబల్ ట్రేడ్ యొక్క షేర్ని కలిగి ఉంది. స్ట్రాటజిక్గా కూడా ఏషియన్ దేశాలు అన్నటువంటి మనకి చాలా ఇంపార్టెంట్. యాక్ట్ ఈస్ట్ పాలసీ కావచ్చు, అవుట్లుక్ కింద ఇండో పసిఫిక్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి, అలాగే ఈస్ట్ ఏషియా సమ్మిట్లోను, ఏషియన్ రీజియన్ ఫోరంలోను, వీటన్నింటిలో కూడా ఇంపార్టెంట్.
కలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే కావచ్చు, చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కావచ్చు. సో వీటన్నింటిలోనూ ఏషియాన్ దేశాలకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మరి అందులో బ్రూనై దేశం కూడా ఒకటి ఉంది. సో రెండు దేశాల మధ్య ఇటు ఎనర్జీ సెక్యూరిటీని పెంచుకోవాలి, సప్లై చైన్ రెసిలియన్స్ అన్నటువంటివి పెంచుకోవాలి, అలాగే ఈ సస్టైనబిలిటీని మరింత ముందుకు తీసుకెళ్ళాలి, మ్యారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్స్ అనేవి చేసుకోవాలి, టెక్నాలజీని మరింతగా పెంచుకోవాలి, కల్చరల్ కాన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది జరుపుకోవాలి, కనెక్టివిటీని పెంచుకోవాలి. ఇలా బలమైన సంబంధాన్ని రెండు దేశాలు పెంచుకోవాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, తేలికపాటు విమానాలు, షెడ్యూలేతర విమానాలు, వీటి ఆపరేటర్లకి నిబంధనలు ఏవైతే ఉంటాయో వీటిని విమానయాన నియంత్రణాధికార సంస్థ అయినటువంటి డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటాము. ఇది సరళీకరించడం జరిగింది. 2025 జనవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి. మరి ప్రస్తుతం విమానాల ప్రయాణ యోగ్యతకి సంబంధించి 2 నిబంధనలు అటువంటివి ఉన్నాయి. మరి సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్గా పిలిచే ఈ నిబంధనల్ని ఇటు CAR-M అని, CAR 145 అనేసి వర్గీకరించారు. అంటే ఒకటొచ్చేసరికి అన్ని రకాల విమానాల యోగ్యతకి సంబంధించింది. అందులో షెడ్యూలేతర కార్యకలాపాలు, ఫ్లయింగ్ శిక్షణ, జనరల్ ఏవియేషన్, ప్రైవేట్ కార్యకలాపాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవేమో CAR-Mకి సంబంధించి. రెండోది CAR 145. ఇందులో వాణిజ్య కార్యకలాపాల్లో అలాగే కాంప్లెక్స్ మోటార్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉపయోగించే విమానాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు అన్నటువంటి ఉంటాయి. మరి వీటిని అన్ని సంస్థలు తమ యొక్క పరిమాణాలతో సంబంధం లేకుండా పాటించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు వీటిని సరళీకరించిందనమాట. ఇప్పుడు CAR-ML అనేసి, CAR-CAA అనేసి, CAR-CAMO అనేసి ఇలా వివిధ రకాలుగా తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ చూడండి, ప్రపంచ బ్యాంక్ మన యొక్క వృద్ధి అంచనాను పెంచింది. మన జీడిపి వృద్ధి రేటు అంచనాను పెంచింది. ప్రస్తుతం 6.6% అని చెప్తే దాన్ని ఇప్పుడు 7% అన్నట్టుగా పెంచింది. మరి ఈ 7% పెరగటానికి గల రీజన్స్ ఏంటి? ఇది మనకి ఇంపార్టెంట్. ఏమని చెప్పింది? ఒకటి, వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి, ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి, అలాగే ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి బాగానే జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నింటి వల్ల జీడిపి వృద్ధి అన్నటువంటిది పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఈ వరల్డ్ బ్యాంక్ అన్నటువంటిది అంచనా వేసింది. మరి 2024-25కి సంబంధించి వృద్ధి రేటు అంచనా వివిధ సంస్థలు ఎలా ఇచ్చాయంటే చూడండి, ప్రపంచ బ్యాంక్ 7% అనింది, IMF 7% అనింది, ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7% అనింది, ఆర్థిక సర్వే 6.5 నుంచి 7% అనింది, RBI ఏమో 7.2% అన్నట్టుగా అనింది. మరి ఇంకొకటి గమనించాలి, ఇప్పుడు వ్యవసాయ రంగంలో రికవరీ అన్నటువంటి జరుగుతోంది, పారిశ్రామికం కూడా మధ్యస్థ వృద్ధిని నమోదు చేస్తోంది, సేవల రంగం కూడా బలంగా ఉంది, కాబట్టి 7%కి పెరుగుతుంది అన్నటువంటి అంచనా అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన స్వదేశీ పరిజ్ఞానంతో అంటే ఇండిజినస్ టెక్నాలజీతో రూపొందించినటువంటి మానవ రహిత బాంబర్ విమానం FWD-200B అన్నటువంటి మానవరహిత బాంబర్ విమానాన్ని విజయవంతంగా పరీక్షించారు. బెంగళూరుకి సంబంధించినటువంటి ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ దీన్ని రూపొందించింది. మరి ఇది 15,000 అడుగుల ఎత్తులో 7 గంటల పాటు ఆకాశంలో ఉండగలదు. ఇది నిఘా కోసం ఆప్టికల్ పరికరాలు, గగనతల దాడులు, బాంబింగ్ ఇలాంటి మిసైల్స్ తరహా ఆయుధాలని కూడా మోసుకెళ్లగలదు. మరి దీన్ని ఏరోడైనమిక్స్ డిజైన్, ఎయిర్ ఫ్రేమ్, ప్రొపల్షన్, నియంత్రణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్స్ వీటన్నింటినీ తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోనే రూపొందించి దీన్ని తయారు చేశారు. మరి దీని బరువు 102 కిలోలు, గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో ఇది వెళ్ళగలదు. నెక్స్ట్ చూడండి, కేరళలో ఆపరేషన్ పీ హంట్ అన్నటువంటిది. అంటే ఇంటర్నెట్లో చిన్నపిల్లల అశ్లీల వీడియోలు, ఫోటోలు వీటి కోసం వెతికే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మీద కేరళ పోలీసులు అలాంటి ఫోటోలు కానీ, వీడియోలు వెతకటం కానీ, సేకరించడం కానీ, ఇతరులతో పంచుకోవటం కానీ ఇలాంటివి చేస్తే వాటిని గుర్తించేందుకు ఆపరేషన్ పీ హంట్ అన్నటువంటి దాన్ని చేపట్టారనమాట. దీని కింద వివిధ జిల్లాల్లో 455 ప్రదేశాల్లో సోదాలు చేశారు. 37 కేసులు నమోదు చేయడంతో పాటు 6 మందిని అరెస్ట్ చేశారు కూడా. వాళ్ళ మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకోవటం, అందులోనూ కేరళలో అత్యధికంగా మలప్పురం జిల్లాలో 60 చోట్ల ఈ సోదాలు అన్నటువంటివి జరిగాయి. ఆల్రెడీ 3 ఏళ్ల కిందటే ఈ ఆపరేషన్ మొదలుపెట్టినా కూడా దీన్ని వివిధ దఫాల్లో కొనసాగిస్తూ వస్తున్నారు.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 23వ లా కమిషన్ని రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఈ లా కమిషన్కి ఉమ్మడి పౌర స్మృతి ఉంది కదా, యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేసి. సో ఈ యూసీసీ అమలుకి ఒక ముసాయిదాని సిద్ధం చేయటం, స్త్రీ పురుషుల యొక్క సమానత్వాన్ని ప్రోత్సహించే చట్టాలని పరిశీలించటం, రాజ్యాంగంలో ఉండేటటువంటి ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి అంటాం కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేసి, ఈ డిపిఎస్పీని మరింతగా మెరుగుపరచడం, సంస్కరించడానికి కావాల్సినటువంటి చట్టపరమైన అవకాశాలు, వీటన్నింటినీ పరిశీలించి సూచనలు చేయండి అన్నట్టుగా కీలక బాధ్యతలను ఇవ్వటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి అంటాం. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అన్నటువంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది. మనకి నార్మల్గా ఏంటి, క్రిమినల్ చట్టాలకు సంబంధించి ఐపీసీ, సిఆర్పిసి, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ ఉండేవి. మరి వాటి స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టం ఇవన్నీ తీసుకొచ్చారు కదా. అలానే మనం గమనిస్తే డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు అంటాం. దీని ప్రకారం ఏంటి, ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ని ఏర్పాటు చేయటం, ఎన్విరాన్మెంట్ని సరిగ్గా ఉండేలాగా చూసుకోవటం, అలాగే పనిని కల్పించటం, పీపుల్ యొక్క వెల్ఫేర్ని ఎన్ష్యూర్ చేయటం, ఇలాంటి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి అవునా. మరి ఈ నేపథ్యంలో డిపిఎస్పీలు, యూసీసీ కావచ్చు, స్త్రీ పురుషుల సమానత్వం ఈక్వాలిటీ అంటాం, ఈక్వాలిటీని ఎన్ష్యూర్ చేయటం, ఇలాంటి వాటికి సంబంధించి ఈ 23rd లా కమిషన్ ఎజెండాలో వీటన్నింటినీ పెట్టారు. మరి మనం గమనిస్తే లా కమిషన్ అంటున్నాం. సో లా కమిషన్ అన్నటువంటిది ఒక నాన్ స్టాట్యుటరీ బాడీ. దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ద్వారా తీసుకొస్తుంది కాబట్టి. సో దీని ద్వారా ఏంటి అంటే లాకి సంబంధించిన ఫీల్డ్లో రీసెర్చ్ని చేపట్టడానికి, గవర్నమెంట్కి సంబంధించి ఏవైనా రిఫార్మ్స్ కావచ్చు, రిపోర్ట్స్ లాంటివి ఇవ్వటం, రికమెండేషన్స్ ఇవ్వటం లాంటివి చేస్తుందన్నమాట. మరి ఈ లా కమిషన్ ఎవరి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. మరి ప్రీ ఇండిపెండెన్స్ టైంలో 1834లో ఈ లా కమిషన్ని మొదటిసారిగా ఏర్పాటు చేశారనమాట. సో ఇప్పుడు 23rd లా కమిషన్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, జొన్నగిరి పసిడి ప్రాజెక్ట్. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికల్లా ఏపీలోని కర్నూలులో జొన్నగిరి అన్నటువంటి ప్రాంతం ఉంది. మరి ఈ జొన్నగిరికి సంబంధించి అక్కడ బంగారం ఏదైతే ఉంటుందో ఆ బంగారాన్ని మైనింగ్ చేసే ప్రాజెక్ట్ జొన్నగిరి పసిడి ప్రాజెక్ట్ లేదా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ అంటాము. దీన్ని పూర్తి స్థాయి సామర్థ్యానికి తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంగా ఇక్కడ పెట్టుకున్నారు. మరి డెక్కన్ గోల్డ్ మైన్స్ అన్నటువంటిది ఇప్పుడు దీన్ని చూస్తూ ఉంది. ఈ డెక్కన్ గోల్డ్ మైన్స్ అన్నటువంటిది మనకి బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి ఏకైక పసిడి అన్వేషణ సంస్థ. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్లో ఈ సంస్థకి 40% వాటా అన్నటువంటిది ఉంది. అంతేకాదు జొన్నగిరి దగ్గర ప్రైవేట్ రంగంలో మొదటి గోల్డ్ మైన్ని ఈ సంస్థ అభివృద్ధి చేస్తోంది. మరి ప్రయోగాత్మక పద్ధతిలో ఆల్రెడీ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడం జరిగింది. పూర్తి స్థాయి సామర్థ్యానికి కనుక ఇది చేరితే ప్రతి సంవత్సరం 750 కేజీల బంగారాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయగలరు. నెక్స్ట్ చూడండి, మన భారత ఆర్మ్డ్ ఫోర్సెస్ని మరింత బలోపేతం చేయాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం 1.45 లక్షల కోట్ల విలువైనటువంటి ఆయుధ సమీకరణకి ఓకే చెప్పిందనమాట. మరి ఎవరు ఓకే చెప్తారు? ఎవరైనా మనము డిఫెన్స్కి సంబంధించి అక్విజిషన్ జరుగుతోంది అంటే కొనుగోళ్ళు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయంటే దానికి ఆయుధ కొనుగోళ్ల మండలి డిఏసి అన్నటువంటిది ఉంటుందన్నమాట. డిఏసీనే దీని నిర్ణయం అన్నటువంటి తీసుకుంటుంది. ఏంటి డిఏసి? డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ లేదా ఆయుధ కొనుగోళ్ల మండలి అంటాం. సో ఇప్పుడు ఈ ఆయుధ కొనుగోళ్ల మండలి ఏమని నిర్ణయించింది అంటే 10 రకాల సాధన సంపత్తిని సమీకరించాలి అన్నట్టుగా ప్రతిపాదనలు వస్తే దానికి యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీని మంజూరు చేసింది. మరి అయితే ఇందులోకి వచ్చేసరికి మనకి ఆఫ్సెట్ పాలసీ అన్నటువంటిది కూడా ఉంటుందన్నమాట. ఆఫ్సెట్ పాలసీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ కనుక వేరే దేశం నుంచి ఏమైనా కొనుగోలు చేయాలి అనుకుంటుంది అనుకోండి, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30% కానీ లేదంటే ఒక 40% కానీ ఏవైతే ముడి సరుకు ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్స్ని రెడీ చేస్తున్నారు, దానికి సంబంధించి ఏవైతే ఎక్విప్మెంట్ కావాల్సి వస్తుందో అందులో కనీసం 30% లేదంటే 40% ఈ ఆఫ్సెట్ పాలసీ అంటాం. అంటే ఒక లైన్ని పెడతారనమాట. ఇదిగో మినిమం ఇంత % మా దేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్ నుంచి, అంటే మా దేశంలో ఉన్నటువంటి కంపెనీల నుంచి మీరు కొనుగోలు చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా మనము ఒక ఏమంటాము
ఒక కట్ ఆఫ్ అన్నటువంటిది పెడతాము. దాన్నే ఆఫ్సెట్ పాలసీ అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఇందులో 99% మన దేశ సంస్థల నుంచే సేకరించబోతున్నారు. మరి మన సైన్యంలో యుద్ధ ట్యాంకుల ఆధునికీకరణ కోసం శకటాల్ని ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ని సమీకరించడం, అంతేకాదు ఎలాంటి ఉపరితలం మీదైనా చురుగ్గా కదిలేటటువంటి ట్యాంకులు ఈ ఫ్యూచర్ రెడీ కంబాట్ వెహికల్స్ అన్నటువంటివి. అంతేకాదు గగనతలంలో ఉన్నటువంటి లక్ష్యాల్ని గుర్తించి వాటి గమనాన్ని పరిశీలిస్తూ ఆయుధ వ్యవస్థలకి మార్గనిర్దేశం చేయటానికి ఎయిర్ డిఫెన్స్ ఫైర్ కంట్రోల్ రాడార్లని సమీకరిస్తారు. అలాగే మన కోస్ట్ గార్డ్ కోసం, తీర రక్షక దళం కోసం డోర్నియర్ 228 విమానాలు, వేగంగా సంచరించే కొత్త రకం గస్తీ నౌకలు, వీటన్నింటి కొనుగోళ్లకి ఇప్పుడు సమ్మతన్నటువంటిది లభించింది. నెక్స్ట్ చూడండి, అపరాజిత బిల్లుకి సంబంధించి. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్ అంటాం. పశ్చిమ బెంగాల్ క్రిమినల్ లాస్ అండ్ అమెండ్మెంట్ 2024 అన్నటువంటి పేరుతో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక బిల్లుని ప్రవేశపెట్టింది. దీనికి అక్కడే అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం ఇచ్చిందనమాట. మరి దేని నేపథ్యంలో అంటే మనందరికీ తెలుసు, రీసెంట్గా ఏదైతే ఆర్జీకర్ కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి హత్యోదంతం ఉందో ఆ కేసు నేపథ్యంలో ఈ యొక్క బిల్లుని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి దీని ప్రకారం ఏంటి అంటే, ఏదైనా ఒక అత్యాచారం అన్నటువంటిది జరిగినప్పుడు ఆ వ్యక్తి మరణించినా లేదా కోమాలోకి వెళ్ళిపోయినా ఉరి శిక్ష విధిస్తారు. అదే అత్యాచారానికి పాల్పడినటువంటి దోషులకి పెరోల్ లేనటువంటి జీవిత ఖైదును విధిస్తారు. అంతేకాదు దీని కింద కఠిన చట్టాలని అమలు చేయటం అన్నటువంటిది జరుగుతుంది. ఎవరైనా యాసిడ్ దాడి చేసినా, లేదు అంటే సామూహిక అత్యాచారం చేసినా అలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు అన్నటువంటివి ఉంటాయి. అంతేకాదు ఈ చట్టం అన్నటువంటిది ఇటు భారతీయ న్యాయ సంహిత, ఇంతకుముందు ఉన్నటువంటి ఐపీసీ కావచ్చు, అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇంతకుముందు ఉన్నటువంటి సిఆర్పిసి కావచ్చు, ఈ చట్టాల్లో కూడా కొన్ని మార్పులు తీసుకురావాలన్నట్టుగా చెప్పింది. అంతేకాకుండా పోక్సో చట్టం ఉంది కదా, 2012లో తీసుకొచ్చారు. దీని కింద కూడా కొన్ని మార్పుల్ని సజెస్ట్ చేసింది. అంటే ఇక్కడ అత్యాచారం చేసినటువంటి వ్యక్తి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా, అలాంటి వ్యక్తి కంటే మైనర్ అయినా కూడా అలాంటి వ్యక్తిని మైనర్గా పరిగణించకూడదు, వాళ్ళకు కూడా కఠిన శిక్షలు అన్నటువంటివి అమలు చేయాల్సిందే అన్నట్టుగా ఈ బిల్లు ద్వారా నేషనల్గా కొన్ని మార్పులు అన్నటువంటివి తీసుకురావాలి అనేసి ఈ బిల్లో సజెస్ట్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి, జీవాంజీ దీప్తి. ఈ పేరు మనకి తెలుసు, అథ్లెట్ జీవాంజీ దీప్తి. మనం ఈ పారాలింపిక్స్కి సంబంధించి మొదటి పథకం ఈమెకే వచ్చిందనమాట. అలా తెలుగు రాష్ట్రాల నుంచి పారాలింపిక్స్లో పథకం నెగ్గినటువంటి తొలి క్రీడాకారిణి కూడా ఈమె 400 మీటర్ల T20 విభాగంలో 3వ స్థానంలో నిలిచి రజత పథకాన్ని అందుకున్నారు. మరి ఫైనల్లో కొంచెం తడబడినా కూడా మనకి ఒక పథకం అయితే ఈమె నుంచి వచ్చింది. మరి దీని ద్వారా ఈ క్రీడల్లో భారత్కు వచ్చినటువంటి 16వ పథకం ఈమెది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తెలంగాణ విద్యా కమిషన్ లేదా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ అన్నటువంటిది ఫామ్ చేయటం జరిగింది. ఇక్కడ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయన్నా కూడా ఈ టైంకి ఆల్రెడీ ఈ కమిషన్ అన్నటువంటిది ఫామ్ అయింది. మరి దీని యొక్క ఎయిమ్ ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని పెంచాలి అన్నటువంటిదే మెయిన్ ఎయిమ్ అనమాట. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ. మరి దీని కింద టాప్ ప్రియారిటీ వచ్చేసరికి ఏంటంటే ఇటు ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ని అందించాల్సిన అవసరం ఉంది. అలాగే అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ లేదా TECని తీసుకురావటం జరిగింది. సో ఇది ఒక ఎడ్యుకేషన్ థింక్ ట్యాంక్గాను పనిచేస్తుంది. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఎడ్యుకేషన్ సెక్టార్లో రిఫార్మ్స్ తీసుకురావడానికి ఒక కాంప్రహెన్సివ్ పాలసీని కూడా ప్రిపేర్ చేస్తుంది అన్నమాట. మరి ఇక్కడ గమనించాలి, నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2021 ఉంది. నేషనల్ అచీవ్మెంట్ సర్వే అని చెప్పేసి ఈ సర్వే ఏమని చెప్పింది అంటే యూనివర్సిటీ లెవెల్లో స్కిల్స్ అన్నటువంటివి సరిగ్గా లేవు, కరెంట్ మార్కెట్ రిక్వైర్మెంట్కి తగినట్టుగా స్కిల్స్ అన్నటువంటివి లేవు. అంతేకాదు పబ్లికేషన్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, వీటి యొక్క అవుట్పుట్ అన్నటువంటిది సరిగ్గా లేదు, స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ సరిగ్గా లేవు అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. మరి దీని కింద వచ్చేసరికి ఇది ఒక 5 మెంబర్ బాడీ, చైర్పర్సన్ ఉంటారు, 3 మెంబర్స్ వచ్చేసరికి ఎడ్యుకేషన్కి సంబంధించి ఫీల్డ్ మెంబర్స్ ఉంటారు, అట్లానే ఒక మెంబర్ సెక్రటరీ ఉంటారనమాట. ఇతను మనకి
హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ర్యాంక్లో ఉంటారు. సో కమిషన్ యొక్క యాక్టివిటీస్ వీటన్నింటినీ కోఆర్డినేట్ చేసుకోవటానికి ఈయన ఉపయోగపడతారు. సో ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 2 years టర్మ్కి గాను ఉంటారనమాట. సో మేజర్గా ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఇప్పుడు డిఫరెంట్ ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ కన్సల్టెంట్స్ ఉంటారు కదా. సో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కన్సల్ట్ అయ్యి రికమెండేషన్స్ తీసుకునేసి మేజర్గా ఏదైతే ఇప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలో దానికి సంబంధించినటువంటి అన్ని ఫార్ములేషన్స్, పాలసీస్ అన్నటువంటివి చేయటం జరుగుతుంది. సో ఇక్కడ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ నుంచి అంటే ప్రీ ప్రైమరీ స్కూల్స్ నుంచి ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు, యూనివర్సిటీ వరకు కూడా మనకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ని అందించాలి, ఒక రెస్పాన్సిబుల్ గ్లోబల్ సిటిజన్స్గా వీళ్ళని తీర్చిదిద్దాలి అన్నటువంటిదే ఈ విద్యా కమిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. సో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఆర్టికల్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూడండి, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం IAF కోసం చాలా కొద్ది దేశాల దగ్గరే ఉన్నటువంటి స్టెల్త్ రకం యుద్ధ విమానాల్ని DRDO అభివృద్ధి చేయబోతోంది. స్టెల్త్ అంటే ఏంటి? వేరే దేశాల యొక్క రాడార్లకి చిక్కనటువంటి టెక్నాలజీ, అదే ఈ యొక్క స్టెల్త్ టెక్నాలజీ అనేసి పిలుస్తాం. మరి ఆ స్టెల్త్ ఫైటర్ అన్నటువంటిది 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ అన్నమాట. మరి దీని యొక్క నమూనాని తమిళనాడులో ఉన్నటువంటి సూలూరులో ఏవియేషన్ ఎక్స్పో ఐడాక్స్ అన్నటువంటిది జరిగింది. అందులో DRDO ప్రదర్శించింది. మరి 2035 నాటికంటే ఇంకో 11 సంవత్సరాలకి భారతదేశం దగ్గర ఈ 5.5 జనరేషన్ స్టెల్త్ ఫైటర్ అన్నటువంటిది చేరబోతోంది. ఇవి గనక సిద్ధమైతే ఇలా స్టెల్త్ ఫైటర్ల టెక్నాలజీ కలిగి ఉన్న అతి కొద్ది దేశాల సరసన మన భారతదేశం కూడా ఉండబోతోంది. మరి ఈ విమానాలు 7 టన్నుల బరువు ఉంటాయి. ఇవి మిసైల్స్తో సహా ఆయుధ సామాగ్రిని మోసుకెళ్లగలవన్నమాట. నెక్స్ట్ చూడండి, మన దేశ తొలి కాలుష్య నియంత్రణ నౌక అయినటువంటి సముద్ర ప్రతాప్, దీనిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ GSL అన్నటువంటిది ప్రారంభించింది. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే సముద్రాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగిస్తారు. మరి ఇందులో 72% నిర్మాణ పనులు ఆత్మనిర్భర్ భారత్ కింద మన దేశంలోనే పూర్తి చేశారనమాట. సో మేక్ ఇన్ ఇండియా కింద. మరి ఇది ఏం చేస్తుంది అంటే సముద్ర జలాల్లో కాలుష్యాన్ని, అందులోనూ ఎక్కువగా చమురు వ్యర్థాలు అన్నటువంటివి ఎక్కువగా సముద్ర జలాల్లో ఉంటాయి కదా, ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ నేపథ్యంలో. సో అట్లాంటప్పుడు ఆ యొక్క చమురు వ్యర్థాలని నిర్మూలించి అందులో ఉన్న జలచరాల్ని కాపాడటానికి ఇందులో ఉన్నటువంటి టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. ఈ నౌక పొడవు 114.5 మీటర్లు, వెడల్పు 16.5 మీటర్లు, దాదాపు 4170 టన్నుల వరకు ఇది స్థానభ్రంశం చెందగలదు. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం ఇలాంటి 2 కాలుష్య నియంత్రణ నౌకల్ని నిర్మించాలి అన్నట్టుగా గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. మరి వీటిని స్వదేశీ పద్ధతిలో నిర్మిస్తూ ఉన్నారు. అలా స్వదేశీ పద్ధతిలో వీటిని నిర్మించడం అన్నటువంటిది ఇదే మొదటిసారి. నెక్స్ట్ చూడండి, INS అర్ధమాన్. రీసెంట్గా అరిహంత్ సిరీస్లో భాగంగా మొదటి INS అరిహంత్ ఎప్పుడో 2017లోనే దీన్ని లాంచ్ చేశారు. దాని తర్వాత రీసెంట్గా INS అరిఘాట్ని నేవీలోకి తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత మూడవది INS అర్ధమాన్ అన్నటువంటిది. INS అర్ధమాన్ని రాబోయేటటువంటి 6 నెలల్లో తీసుకురాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది న్యూస్లో ఉందన్నమాట. ఇది 3వ అణు జలంతర్గామి. మనం ఇక్కడ గమనిస్తే ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి ఇండిజీనస్లీ మనం తయారు చేసినటువంటి న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్. మనకి బ్యాలిస్టిక్ అనేసి క్రూయిజ్ అనేసి 2 రకాలు ఉంటాయా, అందులో ఇది బ్యాలిస్టిక్ టైప్ అనమాట. బ్యాలిస్టిక్ సబ్మరైన్ అణు జలంతర్గామి ఇది. మరి దీని యొక్క ఫీచర్స్ కనుక మనం గమనిస్తే మనకి ఇండియన్ ఓషన్లో మన సేఫ్టీని, సెక్యూరిటీని ఎన్ష్యూర్ చేసుకోవటానికి, అలాగే చైనా అగ్రెషన్ని తగ్గించడానికి, మన నేవల్ పవర్ని మనము మరింత ఎన్హాన్స్ చేసుకోవటానికి కూడా ఈ న్యూక్లియర్ సబ్మరైన్ అన్నటువంటిది మనకి ఉపయోగపడుతుంది. మరి ఈ INS అర్ధమాన్ ఏదైతే ఉందో ఇది 125 మీటర్ల పొడవు, 7000 టన్నుల డిస్ప్లేస్మెంట్ బరువుతో తయారు చేస్తూ ఉన్నారు. మరి ఇంతకు ముందున్న ఈ 2 సబ్మరైన్ల కంటే ఇది K4 క్షిపణుల్ని ఎక్కువగా తీసుకెళ్లొచ్చు. 1990లో రహస్యంగా ప్రారంభించినటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెజల్స్ ప్రాజెక్టులో భాగంగా వీటిని నిర్మించారు.
మరి ఈ ప్రాజెక్టు వ్యయం చూడండి 90,000 కోట్లు. మరి అమెరికా, రష్యా, చైనా సబ్మెరైన్స్ కన్నా ఇవి చాలా చిన్నవి. చైనా వినియోగించేటటువంటి 6 జిన్ శ్రేణి జలాంతర్గాములు JL-3 క్షిపణుల్ని అమర్చారు. అవి 10,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలని కూడా చేరుకోగలవు. కానీ మనది చాలా తక్కువ. కానీ మనం ఇప్పుడిప్పుడు ఇండిజినస్గా ఈ టెక్నాలజీస్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము. సో ఇది మనకి పెద్ద విజయంగానే మనం చెప్పాలి. నెక్స్ట్ చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి బ్యాడ్మింటన్ SL3 విభాగంలో నితేష్ కుమార్ ఈయన స్వర్ణం గెలిచారు. అలాగే జావలిన్ త్రోలో సుమిత్ అంటిల్ ఈయన స్వర్ణ పథకం గెలుచుకున్నారు. నెక్స్ట్ చూడండి, GST స్థూల వసూళ్లు 2024 ఆగస్టులో 1.75 లక్షల కోట్లకు చేరాయి. మరి GST స్థూల వసూళ్లు అంటే మనం దాంట్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తాము అంటే GSTకి సంబంధించి ఏవైతే ఇటు CGST, IGST అలాగే SGST స్టేట్, సెంట్రల్ మరియు ఇంటిగ్రేటెడ్ GST ఉన్నాయో ఇవి ప్లస్ సెస్ వీటిని కలిపి GST వసూళ్లు అనేసి మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ ఇయర్ జూలైలో 1.82 లక్షల కోట్లు హైయెస్ట్ GST వసూళ్లు అనమాట ఇవి. నెక్స్ట్ చూడండి, భారత్కి సంబంధించినటువంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI లావాదేవీల సంఖ్య పరంగా చూసుకుంటే ప్రపంచంలో దిగ్గజ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్స్ని వెనక్కి నెట్టింది అన్నట్టుగా పే సెక్యూర్ అన్నటువంటి రిపోర్ట్ చెప్పింది. దీని ప్రకారం 2024 ఏప్రిల్ నుంచి జూలైలో UPI ద్వారా 81 లక్షల కోట్ల లావాదేవీలు అన్నవి జరిగాయి. మనం ఏడాది కిందట ఇదే కాలంతో పోలిస్తే 37% ఎక్కువ. ఇక్కడ మనం గమనిస్తే మన దేశంలో ఈ ప్లాట్ఫామ్ మీద సెకండ్కి లావాదేవీల సంఖ్య 58% మేర పెరిగింది. మరి ఇందులో చైనాకి చెందినటువంటి అలీపే, అమెరికా యొక్క పేపాల్, బ్రెజిల్కి చెందినటువంటి పిక్స్ ఈ ప్లాట్ఫామ్స్ అన్నింటినీ UPI అన్నటువంటిది వెనక్కి నెట్టింది. నెక్స్ట్ చూడండి, మన దేశంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు అన్నటువంటివి గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. అంటే రోడ్డు ప్రమాదాల వల్ల ఏవైతే మరణాలు జరుగుతున్నాయో వాటిలో 67.8% గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. 32.2% మరణాలు పట్టణాల్లో జరుగుతున్నాయి. మరి మన దేశంలో మొత్తం రహదారుల్లో నేషనల్ హైవేస్ 2.1% మాత్రమే అయినా రోడ్డు ప్రమాద మరణాల్లో ఎక్కువ ఈ నేషనల్ హైవేస్ మీదే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి IIT ఢిల్లీ, అలాగే AIIMS, నిమ్హాన్స్, అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవన్నీ కలిసి భద్రత 2024, సేఫ్టీ 2024 అన్నటువంటి పేరుతో ఒక సదస్సుని తీసుకురావటం జరిగింది. అందులో ఇవన్నీ చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, భారత ఫుట్బాల్ క్రీడకి కేరాఫ్గా మారినటువంటి ఫుట్బాలర్ అయిన సునీల్ ఛెత్రి ఈయన 19 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కి ముగింపు పలకటం జరిగింది. మరి ఈయన చేసినటువంటి మొత్తం అంతర్జాతీయ గోల్స్ ఎన్ని అంటే 94. ప్రధాని నరేంద్ర మోదీ నూతన మంత్రివర్గంలో మొత్తం ఎంతమంది వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు అంటే మొత్తం 6. అందులో శివరాజ్ సింగ్ చౌహాన్, కుమారస్వామి, రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్, జతిన్ రామ్ మాంఘీ వీళ్ళు ఉన్నారనమాట. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.